ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం తపస్సు బలపరిచిన ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమరెడ్డి గారిని అత్యధిక మేయర్తో గెలిపించాలని, అదేవిధంగా వీరు తెలంగాణ ఉద్యమంలో కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఉపాధ్యాయ సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చేసి ఉద్యోగం నడిపించేసి తెలంగాణ సాధనకు సహకరించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. వీరిని సుమారుగా 45 రోజులు సమ్మె చేసేసి అనేక కేసుల్లో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి. ఉపాధ్యాయుల సమస్యల మీద జీవో నెంబర్ 317 మీద అనేక ఉద్యమాలు చేసేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి అనేక కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి మన పులి సర్వోత్తమరెడ్డి గారు. ఈ పులి సర్వోత్తమరెడ్డి గారిని గెలిపించుకోవడం వల్ల ఈ ఎమ్మెల్సీలో మన ఒక బలం పెరగడం వల్ల ఉపాధ్యాయుల సమస్యల మీద మనము మాట్లాడి పోరాటం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి పులి సర్వోత్తమరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మేయర్తో గెలిపించవలసిందిగా అవసరం ఉందని, దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మాటల్లో ఈ యొక్క విందాం మనం. మంత్రులు, ముఖ్యమంత్రులు శాసనసభకు పోతే భయపడేటువంటి వాళ్ళు కాదు, శాసన మండలికి పోతే భయపడేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ రకమైనటువంటి మేధావులు ఉండేటువంటి వాళ్ళు. దురదృష్టం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి ప్రాధాన్యత లేకుండా తగ్గించారు. ఆ రకంగా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ మాట్లాడాల్సినటువంటి ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి బాకాలుగా మారి, తొత్తులుగా మారి, పర్యవీలు చేసుకొని ఈరోజు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేశారే తప్ప ఉపాధ్యాయుల సమస్యల గురించి ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేసే పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తలేదు టీచర్లకు. అంటే టీచర్ల సమస్యలు పట్టింపు లేదు, టీచర్లకు దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి ధైర్యం కూడా లేదు వాళ్ళు. టీఆర్ఎస్ కు లేదు, కాంగ్రెస్ కి లేదు. టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. పోటీ చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ సందర్భంగా మీ అందరిని కోరుతా ఉన్నాం, ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తుకు సంబంధించి దిశా నిర్దేశం చేసేటువంటి ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉండాలి, తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయి 10 సంవత్సరాలు గిలగిల కొట్టుకొని మొత్తం కుటుంబ పెత్తనానికి ఆ రోజు ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యో మనకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మార్పులు చేశాడు, ఒక నియంతలాగా పరిపాలన చేశాడు. కాబట్టి గత శాసనసభ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ మనం తెచ్చుకున్నాం. పెంక నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది ఈరోజు మన బతుకు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు అంధకారంగా ఉంది. డిఏల పరిస్థితి ఏంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంది, మీరు ఒకటే కాదు రాష్ట్రంలో అన్ని రంగాలలో అదే పరిస్థితి ఉన్నది. ఏమైనా చెప్తాం, చందమామని తెచ్చి మీ ఇంట్లో ఇస్తా, కానీ నాకు ఓటేస్తే చాలు అన్నట్టుగా ఈ 2 పార్టీలు కూడా పోటీలు పడి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక మంచి పరిపాలన రావాలంటే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి సర్వోత్తమరెడ్డి గారి గెలుపు కోసం అక్కడ ఉన్నటువంటి వారంతా ప్రచారం చేయడం, ఆ ఉపాధ్యాయులందరూ స్వాగతం పలికి ఈసారి మా ఓటు మేము సర్వోత్తమరెడ్డి గారికే వేస్తాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటే శక్తి వెళ్ళినటువంటి వ్యక్తి సర్వోత్తమరెడ్డి గారు అని చెప్తున్నటువంటి విషయాన్ని మనందరూ తెలుసు. ఇప్పుడు బండి సంజయ్ గారి మాటలు అన్నా, మనము ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం 317 జీవో వ్యతిరేక కొట్లాడి జైలుకు పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నాం, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాం, కాళ్ళు సెప్టిక్ అయినాయి, 4 months పాటు బెటర్స్ తీసుకున్నాం, సస్తమా బతుకుతామా తెలియదు. ఆ పైపుల ప్రెషర్ తోని లబో దిబో అమ్మ నాన్నను మొత్తుకున్నామన్నా. కానీ ఆ రోజు మా భార్య పిల్లలు కనవాలే, మా కుటుంబాలు కనవాలే, మా కుటుంబాలు పక్కబట్టి సస్తమని తెలిసి కూడా 317 జీవోని రద్దు చేయాల్సిందని కొట్లాడినామన్నా మనం. కానీ ఏమైందన్నా కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారన్నా. ఎందుకు కొట్లాడాలన్నా మనం వాళ్ళ కోసం, ఎందుకు యుద్ధం చేయాలన్నా, ఎందుకు మన జీవితాలను ఖరాబ్ చేసుకోవాలన్నా, మా మీద రౌడీ షోడ్ ఓపెన్ చేసిరన్నా. ఆ రోజు దేనికోసం కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నా. ఇప్పటికీ ప్రశ్నిస్తున్నా, ఇలా మా కార్యకర్తలు ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం. కనీసం ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు 317 జీవో సందర్భంగా మనం చేసిన యుద్ధం, మన పడ్డ బాధలు, మన పీద పడ్డ లాఠీ దెబ్బలు, మనకు కాళ్ళకు కుచ్చిన సీస వక్కలు, ఫైర్ ఇంజన్ ప్రెషర్తో కోట గోడకు తగిన మా గుండె మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలోనైనా కనీసం
వినబడతాయా అన్న, మన అరుపులు వినబడతాయా, గాయాలు కనబడతాయా అని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారన్న. 317 జీవో మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడారో ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు PRTయా, మీరు STయా, మీరు TTF ఎవరైనా కానీ సంఘాల నాయకులను నమ్మకండి. మీరు ఆ సంఘాల నాయకులను, ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి 317 జీవోను గుర్తించి, మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి, మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థన ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెరుగుతుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. మన ఉపాధ్యాయుల కోసం కొట్టాడితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు, విశ్వాసంగా మాకు ఓటేసిరు, మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఒక్కసారి ఇవ్వండి. గత అనేక సంవత్సరాలుగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సేవ చేస్తున్నటువంటి TPUS తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్సు పేరుతో ఉద్యమాలు చేస్తూ వారికి దగ్గరైనటువంటి పరిస్థితే ఇవాళ మనుగురు, గుండాల లాంటి ప్రాంతాల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో ఈ యొక్క బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులి సర్వోత్తమ రెడ్డి గారి గెలుపుకి దోహదపడుతుంది. పులి సర్వోత్తమ రెడ్డి గారి గెలుపును ఎవరు ఆపలేరు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పడము, ఇది చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే 3 ఎమ్మెల్సీ స్థానాలు నిలబడిందో 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని భాజపా నాయకులు చెప్తున్నటువంటి విషయం. మనం ఇప్పుడు ఈ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుల్ని మనం కలవడానికి వచ్చాం. శివకోట కృష్ణమూర్తి గారు వారు ఈ మధ్యకాలంలో మన వరంగల్లో పనిచేసేసి సుమారుగా 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారు. వారు సర్వీస్ అనంతరం వారికి ఉన్నటువంటి దీని మీద ఉన్నటువంటి అనుభవం వివరించమని వారి దగ్గరికి వచ్చాము. కృష్ణమూర్తి గారు నమస్కారాలు అండి. మా KKB ఛానల్ ద్వారా మీ దగ్గరికి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి మీకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి వారిని గెలిపించుకుంటే ప్రభుత్వాలకి ధీటుగా పోరాటం చేసేటువంటి వాళ్ళ, లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఆర్కి ఉపాధ్యాయులు పాటుపడాలని మీరు కోరుకుంటారు, మీ సలహా ఇవ్వండి. చాలా సమస్యలు ఉన్నాయి ఉపాధ్యాయుల్లో. ముఖ్యంగా రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకి బెనిఫిట్స్ అనేటువంటి ఇంతవరకు గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. దానివల్ల ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేకపోతుంది ఎప్పుడనేది. అంటే గత ప్రభుత్వం బడ్జెట్, ఈ ప్రభుత్వ బడ్జెట్ రిటైర్డ్ అయినటువంటి వారికి ఏ విధంగా బడ్జెట్ సపోర్ట్ ఉందని మీరు భావిస్తున్నారు మీ అనుభవంలో? అనేటువంటి బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం బడ్జెట్లో కావాల్సినంత వరకు ఇవ్వాల్సిందే. బడ్జెట్ అనేది దీన్ని కేటాయించిన తర్వాతనే మిగతా వాటికి ప్రోగ్రెసివ్ వాటికి ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. ఈ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో. అంటే రిటైర్డ్ అయినాక మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఇవ్వకపోవడం వల్ల మీరు ఆర్థికంగా బయట అప్పుల పాలైనటువంటి పరిస్థితి, ఆ డబ్బులు వస్తే కానీ అప్పు తీర్చేటువంటి పరిస్థితి, ఇవాళ ప్రభుత్వం మీకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల 8 ఏళ్ల కాలానికి ఇప్పుడు మాకు కావాల్సిన మా అమౌంట్ ఇచ్చినా కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే హాస్పిటల్సే కానీ, మ్యారేజ్ కానీ, ఏదైనా అప్పులు చేసినా కూడా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా బయట తీసుకున్న వడ్డీలతోటి సతమతం అవుతున్నారు ఉద్యోగస్తులంతా కూడాను. ఆర్థికంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నటువంటి ఉందో, మాకు రిటైర్డ్ అయ్యి ఇంతకాలం అయింది, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకపోవడం వల్ల ఈ వయసులో మాకు ఉండవలసినటువంటి వైద్య సౌకర్యాలకి ఇబ్బంది పడుతున్నాం, మాకు జీవనం గడవడానికి ఇబ్బందిగా ఉన్నది. వెంటనే ప్రభుత్వాలు ఏవైతే మా నీతి నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థులను ఎన్నుకొని చట్టసభల్లోకి పంపి విద్యావంతులకి అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలను KKB ఛానల్ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలుపుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నోము సోమసుందర్, ప్రభాకర్ రెడ్డి, సరస్వతి, భిక్షపతి, వెంకటేశ్వర్లు, భోగచందర్ తదితర నాయకులు అనేక మంది పనిచేస్తూ ఈ యొక్క సర్వోత్తమ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తున్నట్టు సందర్భంలో వారు అనేక మంది విద్యార్థులను, ఉపాధ్యాయులను కలిసి ఉపాధ్యాయుల యొక్క ఓటును అభ్యర్థిస్తున్న సందర్భంలో వారు స్వాగతం పలుకుతున్నటువంటి విషయాల్ని వారు సంతోషం వెలుగుస్తూ భాజపా గెలుపును ఎవరు ఆపలేరు అనేటువంటి విషయాన్ని ప్రభాకర్ రెడ్డి గారు, సోమసుందర్ గారు చెప్పగానే చెప్తున్నారు. ఈ గెలుపు రాష్ట్రానికి రాబోయే ఎన్నికల్లో ఒక మలుపుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా
రాష్ట్ర ప్రభుత్వానికి దిమ్మ తిరుగుదని కూడా చెప్పడం జరిగింది.